మోయిన్ మొబైల్స్ మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్, షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేటీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జన్మభూమి కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడం లేదన్న ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 8, 9వ తేదీలలో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటీయూసీ నాయకులు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఫైర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. జన్మభూమి కార్యక్రమం వల్ల వందల కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, ఏ సమస్యలు పరిష్కారం కావడం లేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమంలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, రానున్న వేసవి కాలంలోపు ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. డ్రైనేజీ సమస్యలతో పాటు పరిశుభ్రత మీద కూడా దృష్టి పెట్టి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. 1100 ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేశారని, అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జన్మభూమి కార్యక్రమంలోనే ప్రజా సాధికార సర్వేను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు చేసేలా అధికారులు చర్యలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీబీ కుమార్, ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 10 రోజుల పాటు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి జనవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ అయినటువంటి జన్మభూమిలో దాదాపు ఇప్పటికి 4-5 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మరి నందికొట్కూరు నియోజకవర్గంలోని సమస్యలను ఎక్కడ కూడా ఆ జన్మభూమిలో ప్రస్తావించేటువంటి సమస్యనే లేదు. ఈరోజు అనేక రకాలుగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కానీ, వ్యవసాయ కుల సమస్యలు కానీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కానీ, ఉద్యోగ కార్మికుల సమస్యలు కానీ ఎక్కడ కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈ జన్మభూమిలో జరిగేటువంటి పరిస్థితి రోజు లేదు. కేవలం తాత్కాలికంగానే జన్మభూమిలో జరిగేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. తూతు మంత్రంగా జరిగేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. మరి వాస్తవంగా ఈరోజు జన్మభూమి అంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసేటువంటి పరిస్థితి. రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు సరిగేటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.
అనేక రకాలుగా జన్మభూముల్లో అర్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి అర్జీలు ఎక్కడ కూడా పరిష్కారం కాకపోగా ఈరోజు ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ చెప్పేటువంటి పరిస్థితి ఏంది, 1100కు ఫోన్ చేయమని చెప్తా ఉన్నారు. 1100లో ఏం చెప్తున్నారు, సాధికారిక సర్వేలో మీరు కనుక రకంగా మీరు చేసుకుంటే మీకు రేషన్ కార్డు వస్తుందని చెప్తున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడే మేము బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి వినతిపత్రం ఇచ్చాము. అక్కడ డిఈ గారు ఉన్నారు, మున్సిపాలిటీ డిఈ గారు, ఆ రకంగా మేనేజర్ బేబీ మేడం గారు ఉన్నారు, ఉప తహసీల్దారు పద్మావతి మేడం ఉన్నారు. మరి వాస్తవంగా వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు అర్జీ పెట్టుకుంటే ఖర్చు అవుతా ఉంది కాబట్టి 10-20 రూపాయలు ఖర్చు లేకుండా డైరెక్ట్గా 1100కు మీరు కాల్ సెంటర్ కాల్ చేయమని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ జన్మభూములు ఎందుకు పెట్టాలి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే జన్మభూములు పెడతామని చెప్పేసి మేము అడిగాం. ఇప్పుడు ఆ రకంగా అది పరిష్కారం కాదు. సాధికారిక సర్వే అనేటువంటిది జన్మభూములో కూడా అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేశాం. వాళ్ళు స్పందించారు. ఖచ్చితంగా కూడా నందికొట్కూరు మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి జన్మభూమి కార్యక్రమాల్లో ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అర్హులైన వారందరికీ కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం అవుతా ఉంది. మరి చాలా మంది అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి కాల్ సెంటర్ ద్వారా కూడా తీసుకుపోయారు. రేషన్ కార్డులు సరిగా రాని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. 1100 వల్ల చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కేవలం కాల్ సెంటర్ నుంచి చెప్పడానికే పరిష్కారం అవుతున్నాయి. అందుకోసమే తక్షణమే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇదే జన్మభూమిలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో అనేక రకాలుగా ఉన్నటువంటి సమస్యలను పక్కన పెట్టి కేవలం ఇచ్చేటువంటి సమస్యల పట్ల కూడా ఆ రకంగా జన్మభూముల్లో పరిష్కార దిశగా చర్చ జరగడం లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా నిలదీయడం లేదు. మరి ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఆ రకంగా ఉద్యమాల రూపంలో అడిగేటువంటి పరిస్థితి రోజుల్లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసమే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నందికొట్కూరు మున్సిపాలిటీలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా దోమలు ఉండేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. డ్రైనేజీ సరిగా లేని పరిస్థితి ఉంది. మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు నీళ్లు విచ్చలవిడిగా బ్లాక్లో అమ్మేటువంటి పరిస్థితి రోజు ఉంది. మంచినీటి సమస్య కూడా టౌన్లో అధికంగా ఉంది. ఆ రకంగా ఈ సమస్యల పట్ల కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అదే రకంగా కూడా పెంచినటువంటి ఇంటి పన్నులు ఏ మేరకు తగ్గించారు, ఆ రకంగా కూడా జన్మభూములో కూడా చర్చ వేదికలో కూడా అధికారులు ఆ రకంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా దాదాపు ఎన్టీఆర్ ఇల్లు ఆ రకంగా కూడా ఇంకా అనేక మంది కూడా దాదాపు 2500 ఇల్లు వచ్చాయంటున్నారు. 1500 మందికి ఇచ్చారు. ఇంకా దాదాపు 1000 మందికి అవకాశం ఉంది. ఈ జన్మభూమిలో థర్డ్ ఫేజ్ కూడా తక్షణమే ఆ రకంగా కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బిల్లులు కూడా తాత్కాలికంగా వేస్తా ఉన్నారు. సత్వరమే బిల్లులు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా కూడా ఆదరణ కింద ఫేజ్ 1 ఫేజ్ 2 ఆదరణ ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. బీసీ ఆదరణ కింద అనేక మందికి కుట్టు మిషన్లు కానీ అనేక రకాలుగా ఇస్త్రీపెట్టెలు ఆ రకంగా పేదవాళ్ళకి బీసీలకు అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి. మరి అలాంటి పథకాన్ని కూడా ఇంకా థర్డ్ ఫేజ్ లో కూడా ఎవరైతే జన్మభూములు అర్జీ పెట్టుకున్నారో వాళ్ళతో పాటు ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా చాలా మంది కూడా కుట్టు మిషన్లు కానీ ఆ రకంగా ఇస్త్రీపెట్టెలు కానీ పంపిణీ జరగలేదు. తక్షణమే ఆ రకంగా కూడా అర్జీ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి. ఫేజ్ 3 కూడా ఆ రకంగా ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఆ రకంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాలపైన కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి వినతిపత్రాలు ఇచ్చాం. ఈ జన్మభూమిలో కనుక పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో సమస్యలపైన కానీ శానిటేషన్ పైన ఆ రకంగా మొత్తం అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి రవికుమార్ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఓ సుబ్బమ్మ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు మరియు అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని పట్టణంలో వార్డుల వారీగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 3 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల నుండి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 16వ వార్డులో కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి, పద్మావతి, మేనేజర్ బేబీ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 6వ విడత జన్మభూమి మా ఊరి ప్రోగ్రాం సందర్భంగా
ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు 5K రన్ను మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే అన్ని స్కూల్స్ పిల్లలతో, టీచర్స్తో, మా మున్సిపల్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. అందరూ పాల్గొని ఉత్సాహంగా 5K రన్ని మేము దాన్ని స్టార్ట్ చేసి 7 గంటలకి ముగించి ఉన్నాము. మరియు ఇప్పటి వరకు జన్మభూమి ప్రతిరోజు రోజుకి 3 వార్డులు చొప్పున ఇప్పటి వరకు 4 రోజుల నుంచి 4 మూడ్ల అన్నీ కండక్ట్ చేస్తున్నాము. రేపు ఎల్లుండి 2 వార్డులు ఉన్నాయి. ఆవుల ఎల్లుండి 1 వార్డు. మొత్తం వార్డులన్నీ కంప్లీట్ అవుతాయి అన్నమాట. కాబట్టి జన్మభూమిలో పాల్గొన్న అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకి మెడికల్ అండ్ హెల్త్ కానీ, మళ్ళా అటవీ శాఖ కానీ, మళ్ళా వ్యవసాయ శాఖ కానీ, మరియు మన అంగన్వాడీ శిశు సంక్షేమ శాఖ కానీ, అన్ని శాఖల వారు అన్ని స్టాల్స్ని పెట్టేసేసి ఉత్సాహంగా వాళ్ళు కూడా బాగానే పాల్గొన్నారు. మేము అక్కడ వచ్చే ప్రతి అర్జీల్ని మేము స్వీకరించి ఉన్నాము. ప్రతి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీలన్నీ స్వీకరిస్తున్నాము. వాటికి సత్వర నిర్ణయము గైకొనమని చెప్పి నేను ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాను. కాబట్టి ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా లాస్ట్ దినం రోజు మేము ముగ్గులు పోటీ కూడా ఆడవాళ్ళందరికీ కండక్ట్ చేసి దాన్ని కూడా జయప్రదంగా నిర్వర్తిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 8, 9వ తేదీలలో 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేపడుతున్నట్లు ఏఐటీయూసీ నాయకులు రఘురామూర్తి, రమేష్ బాబు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టి సామాన్య ప్రజలను బజారుకీడ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తామని రమేష్ బాబు, రఘురామూర్తి అన్నారు. కార్మికులకు నష్టం కలిగించే కార్మిక చట్ట సవరణలు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా కార్మికులకు 18,000 రూపాయలను కనీస వేతనంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులకు రుణ సౌకర్యాన్ని కల్పించాలని వారు అన్నారు. వ్యవసాయ కార్మికులకు వేతనంపై కనీసం 200 రోజుల పని కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూతబడిన జూట్, చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించి కార్మికులకు ఉపాధిని కల్పించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. హమాలీ, ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలన్నారు. అందువల్ల 8, 9వ తేదీలలో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. జనవరి 8, 9 భారతదేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రక్షణ శాఖ, రైల్వే, తపాలా, మెడికల్, మున్సిపల్, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలి కార్మికులు 8, 9న భారతదేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. ఈ సమ్మెలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయరాదు, ఆటో, హమాలి, అసంఘటిత 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, రైతాంగానికి గిట్టుబాటు కల్పించాలని చెప్పి, కౌలు రైతులకు రక్షణ కల్పించాలని చెప్పి, కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని చెప్పి, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి, భారతదేశ వ్యాప్తంగా గత కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోగా
ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ దేశంలో దాదాపుగా 5 కోట్ల మంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు లేక అన్నమో రామచంద్ర అని చెప్పి విలవిలాడుతున్నారు. ఈ 5 కోట్ల మంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధిని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇతర వాటికి ఉపయోగించరాదు. సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న భీములకి కలపడేటువంటి దారుణం. దాదాపుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని 850 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా జన్మభూమికి వాడుకోవడం చాలా బాధాకరం. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధిని తిరిగి ఇవ్వాలని కోరుతూ భారతదేశ వ్యాప్తంగా ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిఐటియు, మరి రైల్వే, రవాణా శాఖ, తపాలా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ 9 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సమ్మెలో అందరూ పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 8-9 సమ్మెలో ఆటో కార్మికులు, హమాలి కార్మికులు తదితర సంఘాలు పాల్గొని జయప్రదంగా పాటిస్తున్నాం. ఈ దేశంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు కార్మికుల, కర్షకుల, రైతుల, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా ఈ దేశంలో అనేకంగా కష్టపడుతున్నటువంటి, శ్రమిస్తున్నటువంటి కార్మికుల సొమ్మును, కార్మికుల శ్రమను ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఈరోజు దాసోహం చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కావున తక్షణమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి కార్మికునికి కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతోటి, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వారి కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే ఈ దేశంలో దాదాపు 44 కోట్ల మంది కార్మికులకు అన్యాయం చేసే విధంగా అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 చట్టాలుగా మార్చి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో వ్యవసాయ కూలీలు, రైతులు అనేక ఇబ్బందులతో ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక, పండించిన పంట గిట్టుబాటు ధర లేక అనేక మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొంది. కావున ఈరోజు వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోతున్నారు. ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఈ సమ్మెలో అనేకంగా కేంద్ర కార్మిక సంఘాలు 10 సంఘాలు, అదేవిధంగా స్వతంత్ర ఫెడరేషన్లు కూడా ఈ కార్మిక సమ్మెలో భాగస్వామ్యమవుతున్నాయి. దేశంలోనే ఎప్పుడూ ఒకే రోజు సమ్మె చేస్తున్నాం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గద్దె దించేందుకే 2 రోజుల సమ్మెను కార్మికులు తలపెట్టడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో, దేశంలో పరిపాలిస్తున్నటువంటి నాయకులను గద్దె దించేందుకే ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మెను నందికొట్కూరులో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా 9వ తారీఖున నందికొట్కూరు పట్టణానికి చేరుకొని నిరసనలో పాల్గొనాలని కూడా పిలుపునిస్తున్నాం. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు. ఆన్సర్ కమ్యూనికేషన్ వారి స్పెషల్ ఆఫర్ రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ 15,500 విలువ చేసే మొబైల్ కేవలం 14,999 రూపాయలకు మాత్రమే. మా వద్ద అన్ని రకముల మొబైల్స్ లభించును. అడ్రస్ ఆన్సర్ కమ్యూనికేషన్స్, పటేల్ సెంటర్, నందికొట్కూరు.